నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన కుడుపూరు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఈ కుడుపూరు క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం జాతకులు, అది వాళ్ళ జన్మ నక్షత్రమైన, ఒక్కొక్కరికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకునే నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనరాశికి సంబంధించిన వేగాయమపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు. నెలలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున కూడా ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం జాతకులు పుట్టినరోజులు, పెడు రోజులు లాంటి విశేషమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు కూడా ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైనది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ కోటిపిల్లి బస్సులు వయా గొల్లపాలెం, ద్రాక్షారామం, కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. రాజమండ్రి కోటిపిల్లి బస్సులు కూడా వయా రామచంద్రపురం, ద్రాక్షారామం, కే గంగవరం మీదుగా ఉంటాయి. కే గంగవరం నుంచి ఈ కుడుపూరు క్షేత్రానికి షేరింగ్ ఆటోలు ఉంటాయి. కే గంగవరం నుంచి ఈ కుడుపూరు క్షేత్రానికి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ నక్షత్రపాద శివాలయాలు రాజ శివాలయాలని కలిపి భీమసభ అంటారండి. ఎలాంటి గ్రహదోషాలు లేని వాళ్ళు, శాంతులు లేని వాళ్ళు కూడా అందరూ కూడా ఈ అన్ని ఆలయాలు దర్శనం చేసుకోవచ్చు. భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో ఈ వీడియోకి చివరిన అండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.